ఈ ఆగస్టు 15కి రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాలు డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగాలన్. ఇందులో డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ మిక్స్డ్ టాక్ అండ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. బట్ తంగాలన్ మూవీ అయితే హిట్ టాక్ తెచ్చుకుంది. సో ఇప్పుడు మనం ఈ 3 సినిమాలు డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డబుల్ స్మార్ట్ మూవీలో రామ్ పోతినేని, బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, అలీ ఇంకొంతమంది యాక్ట్ చేశారు. యాక్టర్స్ కి రెమ్యూనరేషన్లు, ఇంకా టెక్నికల్ టీమ్ రెమ్యూనరేషన్స్, ప్రమోషన్స్ కైన ఖర్చులతో కలిపి ఈ సినిమా తీయడానికి దగ్గర 90 కోట్లు ఖర్చు అయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల వరకు జరిగింది. సో దీన్ని బట్టి డబుల్ స్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఆంధ్ర నైజాంలో 43 కోట్లు, ఓవర్సీస్ లో 5 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 6 కోట్ల వరకు జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల వరకు జరిగింది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను 55 కోట్లుగా డిసైడ్ చేశారు. ట్రేజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ గట్టిగా చేయడం వల్ల ఈ మూవీ మీద ఆడియన్స్ అంచనాలు అయితే భారీగా పెరిగాయి. సో ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. ఈ మూవీ ఆంధ్ర తెలంగాణలో 45 నుంచి 50% ఆక్యుపేషన్ నమోదు చేసింది. కర్ణాటక, హిందీలో ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తెలుగులో ఈ మూవీ 7 కోట్ల వరకు నెట్ వసూలు చేస్తే కర్ణాటకలో 50 లక్షలు, హిందీలో 50 లక్షలు నెట్ వసూలు చేసి టోటల్ గా ₹1 గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ ఇండియాలో 9 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ఫస్ట్ డే నార్త్ అమెరికా మిగిలిన ఏరియాల్లో కలిపి 3 కోట్లు నెట్ కలెక్షన్స్, 6 కోట్లు గ్రాస్ కలెక్షన్ తో కలిపి టోటల్ గా ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్ లో 6 కోట్లు, టోటల్ గా 15 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ మూవీ హిట్ అవ్వాలంటే లాంగ్ రన్ లో సుమారు 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగింది. కాబట్టి సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ తో అంత వసూలు చేయడం కష్టమే అని చెప్పాలి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీకి ఫస్ట్ డే అయితే అనుకున్న టాక్ రాలేదు. సో దీని వల్ల మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మిస్టర్ బచ్చన్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ మూవీ నైజాం లో 11.5 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాస్ తో కలుపుకొని 11.5 కోట్లు బిజినెస్ జరిగింది. అయితే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ఇంకో 2 కోట్లు బిజినెస్ జరిగింది. సో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 31 కోట్లు బిజినెస్ చేసింది. సో ఫస్ట్ డే అయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల కలెక్షన్స్ అయితే డల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మూవీ 3.5 కోట్లు షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 4.2 కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోలతో కూడా కలుపుకుంటే ఇది 5 కోట్ల వరకు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూడాలి. ఇక తంగాలన్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తంగాలన్ మూవీ హీరో విక్రమ్, డైరెక్టర్ పి రంజిత్, మిగతా టెక్నికల్ టీమ్ రెమ్యూనరేషన్స్ భారీగా అయ్యాయి. ఈ మూవీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అనే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే జీవి ప్రకాష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నికల్ టీమ్ మెంబర్స్ రెమ్యూనరేషన్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ గా మార్చాయి. సో ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే భారీగా జరిగింది. తమిళనాడులో 48 కోట్లు, ఏపీలో 6 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు కలిపి 1.5 కోట్ల వరకు జరిగింది. సో ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ 65 కోట్ల వరకు జరిగింది. ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీని 1600 స్క్రీన్ లో రిలీజ్ చేశారు. తమిళనాడు, ఏపీ, నైజాం లో ఈ మూవీ భారీ ఓపెనింగ్ సాధించింది. ఫస్ట్ డే ఈ మూవీకి రికార్డ్స్ కలెక్షన్స్ వచ్చాయి. తమిళనాడులో అయితే విక్రమ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ కూడా ఈ మూవీకి వచ్చాయి. తమిళంలో ఈ మూవీ 11 కోట్ల నెట్ కలెక్షన్స్, 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, తెలుగులో 1.5 కోట్ల నెట్ కలెక్షన్స్, 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, మలయాళంలో 20 లక్షల నెట్ కలెక్షన్స్, 50 లక్షల గ్రాస్ కలెక్షన్స్, కన్నడంలో 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సో ఈ మూవీ ఇండియాలో 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే ఈ మూవీకి రికార్డ్ వసూల్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 26 కోట్ల వసూలు చేసింది. ఫస్ట్ డేనే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడం వల్ల మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే మినిమం 66 కోట్ల వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.